ఉండేది. 50 రూపాయల టికెట్ అన్నమాట. 50 రూపాయలకి ఒకసారి రౌండ్ వేసి ఊరంతా తిప్పేవారు. అప్పుడు మా ఫాదర్ ఎక్కారు అందులో, బాగా గుర్తుంది. వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేశారనమాట. అక్కడి నుంచి చిన్న ఫ్లైట్ ఏదో అనుకుంటాను, నేను సరిగ్గా చూడలేదు. ఒకసారి ఒక రౌండ్ కొట్టి మళ్ళీ దింపేసేవారు. అదొక పెద్ద, ఇప్పుడు లేదు కదండి, ఇప్పుడు లేదు, అది ఇప్పుడు తీస్తారు. ఇప్పుడు హెలికాప్టర్ పెట్టారు, అది కూడా కట్ అయిపోయింది అనుకో. వైజాగ్ స్టాండర్డ్ నౌ స్టాండర్డ్ కి ఎయిర్పోర్ట్ అంత చిన్నదే కంపారిటివ్. అంటే క్యాటర్ చేయలేకపోతుంది. తర్వాత అంత డెవలప్ అవ్వలేదు, ఇంకా డెవలప్ చేయాలి. లిమిటెడ్ గానే ఉన్నది. అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే మెయిన్ ఎంటర్టైన్మెంట్ శ్రీరామనవమికి ఏదో ఒక వైర్ మీద హనుమంతుడు వెళ్ళి లంకాదానం సెట్ వేసేవారు. ఇక్కడి నుంచి వైర్ మీద వెళ్ళేవాడు లంకాదానం చేయడం. అది నిజంగానే వైర్ మీద వెళ్ళేవాడు. అది ఎప్పుడు అది శ్రీరామనవమికి దేనికో అనుకుంటాను, ఆ టైంలో చేసేవాడు. అక్కడ మేము చూసాం, చిన్నప్పుడు వెళ్ళి చూసేవాళ్ళం. ఏదో వైర్ మీద అలా వెళ్ళేవాడు అండి, ఎంటర్టైన్మెంట్. అది వేసి పెద్ద లంక సెట్ వేసేవాడు. ఇది కాల్చడం చూడండి, ఇప్పుడు ఢిల్లీలో వాటిలో వేస్తారు చూడండి, అలాగనమాట. అది ఇక్కడ అది అలా కొట్టు మినర్వా టాకీస్ దగ్గర జరిగేది. అందుకే అంతా సముద్రమే, ఇసుకే ఉండేది 2 కిలోమీటర్ల వరకు. సో ఇవన్నీ వేసుకోవడానికి, ఇవన్నీ చేయడానికి బీచ్ లో బాగుండేది. ఒక టెంపుల్ ఒకటి ఉండేది సముద్రంలో, దాని గురించి ఏమైనా తెలుసు చెప్పండి సార్. సముద్రంలో ఉండేది, విశాఖ టెంపుల్ అనే అనేవారు దాన్ని. అది సముద్రానికి దేనికి సముద్రం అప్పుడు ఏంటంటే అంత దూరంలో ఉండేది. అది అలా వచ్చింది కదా, అది మునిగిపోయిందని అంటారు. అదే కానీ నన్ను చూసిన వాళ్ళు ఎవరు లేరండి అప్పటికి. మేము వచ్చే టైంకే 40s అది అయిపోయింది, 40s పోయింది. అంటే ఇక అరౌండ్ 5 కిలోమీటర్స్ లో ఉంటుందేమో మనకి. అప్పటికి మేము వచ్చేసరికి 2 కిలోమీటర్స్ లో ఉండేది సముద్రం. అలాంటిది ఇప్పుడు ఇంకా మరీ వాకబుల్ అయిపోయింది. సినిమాలకు వస్తే చాలా కురగోత్తరాలని ఒక సినిమా షూటింగ్ అయ్యేదండి. మొత్తం వైజాగ్ అంతా ఇక్కడే, చాలా మటుకు ఇక్కడే, ఎక్సెప్ట్ 2 sets దేర్, ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్. బట్ ఈ డాల్ఫిన్ షోస్ ఇవన్నీ కూడా ఆ పిక్చర్ లో. తర్వాత మరో చరిత్ర పక్కనే జరిగింది, బిల్డింగ్. ఈ పక్కన ఉన్న రైల్వే సర్క్యూట్ హౌస్ గురించి ఏమని చెప్తారా? రైల్వే సౌత్ ఈస్టర్న్ రైల్వే ఉన్నప్పటి దగ్గర నుంచి అది ఉంది. సౌత్ ఈస్టర్న్ రైల్వేకి రైల్వే స్టేషన్ అక్కడ ఉంటే ఇక్కడ బీచ్ కదా. ఓహో, ఇప్పుడు హావా మహల్ ఇటు పక్కవన్నీ చౌడే స్టేషన్ ఇవన్నీ కూడా ఎందుకంటే బీచ్ రిసార్ట్స్ అనమాట. విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి సమ్మర్ రిసార్ట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇదంతా కూడా రైల్వేస్. అప్పుడు వాళ్ళ గెస్ట్ హౌస్ దొరలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండేవారు. ఓహో, దాంతో అది చాలా అప్పుడు ఇప్పుడు కొంచెం పెద్దది చేశారు. సెలబ్రేషన్స్ ఇక్కడ అన్ని సిస్టమేటిక్ గానే చేసేవారు. ఫెస్టివల్స్ అన్ని బాగానే చేసేవారు. అన్ని మతాల వాళ్ళది ఇక్కడ కోఆర్డినేట్స్ ఉంటాయి. అప్పుడు ఫోటోగ్రఫీ కూడా అంత ఉండేది కాదు. కెమెరా రీల్ కొనడం, వ్యవహారం అంతా కడిగించడాలు, దాంతో వెయిట్ చేసే వాళ్ళని ఎప్పుడు ఇస్తాడా. తర్వాత అందులో 12లో 3, 4 బతికివి, తక్కినవన్నీ కాలో చెయ్య ఇలా వచ్చేవి అనమాట. దాంతో ఉన్నవే దాచేవాడు అనమాట. అది రీలే 12 వచ్చేవాడు. చాలా స్కేరింగ్ జాగ్రత్తగా వాడుకునేవాడు అనమాట. అందులో సగానికి సగం పోయేవి. అది కడగడం 3 రోజులు అంత పట్టింది, వెంటనే ఇచ్చేవారు కాదు ఉండేది. బట్ ఎనీవే వైజాగ్ వాల్టర్ స్టేషన్ కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉండేదండి రైల్వేస్. వాల్టర్ వస్తుంది ఇలాగా అటు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది ఒక పెద్ద మేజర్ ట్రాన్సిట్ స్టేషన్ లాగా ఉండేది. ఎక్కువసేపు ఆగడం. ఇప్పుడు ఏ ట్రైన్ వెళ్ళినా ఇటే వెళ్ళాలి కదా. కొంతమంది ఇటుపక్క వెళ్ళే వాళ్ళు ఈ ట్రైన్ ఎక్కేసేవారు. మెడ్రాస్ వెళ్ళేది అటుపక్క, రెండు ఒకవైపే వెళ్తాయి. టెర్మినల్ స్టేషన్. దానివల్ల అదొక కన్ఫ్యూజన్ ఉండేది ఎక్కువ. ఎందుకైనా మంచిది ఒకసారి అడగడమో లేకపోతే బోర్డు చెప్పుకునే ఎక్కేవారు. సో దట్స్ ఆల్.